మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆశీర్వదించే దేవుడు, కాపాడే నాథుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల దగ్గరకు వచ్చి నీ పాదముల మీద పడిదరు. ఎంత గొప్ప మాట, అందరికీ ఎంతో ఇష్టమైన మాట. అయితే ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి మాట, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. భక్తుడు ప్రవచిస్తూ, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద ఉదయించింది. తేజరిల్లు, లోకమంతా చీకటితో ఉన్న వెలుగు నీ మీద ఉదయించింది. నువ్వు దేవుని చిత్త ప్రకారం నడవాలని, నువ్వు దేవుని ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలని, నీవు దేవుని నామమును మహిమపరచాలని లోకమంతా చీకటిగా ఉన్న దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించింది. నీ మీద వెలుగు ఉదయించటమే కాదు, ఆ 60వ అధ్యాయంలో అనేక రకాల ఆశీర్వాదాలు ఉంటే 14వ వచనం వచ్చేసరికి నిన్ను తృణీకరించిన వారు నీ పాదాల మీద పడతారు. ఎవరైతే నిన్ను అపహాస్యం చేశారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో, వారు ఎవరైనా కానీ నీ స్నేహితులు అవని, నీ బంధువులు అవని, నీ కుటుంబం అవని, నీ సంఘం అవని, నువ్వు నివసిస్తున్న సమాజపు వారు కానీ నిన్ను హేళన చేసి అపహాస్యం చేసి నిన్ను తృణీకరించారో, దేవుడి దినాన నీతోనే మాట్లాడుతున్నారు. వారు వచ్చి నీ పాదముల మీద పడతారు. వారిని పాదాల మీద పడగానే నువ్వు వారిని తృణీకరించాలని కాదు, నువ్వు వారిని అపహాస్యం చేయాలని కాదు, దేవుడు మహిమపరిచే విధంగా నువ్వు వారిని ప్రేమించాలని. నువ్వు అనేక రకాలుగా తృణీకరించబడ్డావు. ఎందుకు అనంటే దేవుని నామమును నువ్వు అనుసరిస్తున్నందుకు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నందుకు, దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు, లోకమునకు దూరంగా ఉన్నందుకు. చాలామంది ఏమంటారంటే, వీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి, వీళ్ళ బ్రతికెలాగో, వీళ్ళ పిల్లల జీవితాలు ఎలాగో, వీరు ఎలా తెల్లారుతారో అని మన మీద జాలి మాటలు మాట్లాడతారు. మన ఇంటి ముందు ఉన్నవారు, ఇంటి పక్కున్నవారు, మన చుట్టూ ఉన్నవారు, ఇంత భక్తి అవసరమా, వీరి లోకానికి సరిపోతారా అని నిన్ను తృణీకరించవచ్చు. కానీ దేవుడి దినాన నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందరు నిన్ను తృణీకరించారో వారందరూ నీ దగ్గరకు వచ్చి నీ పాదాల మీద పడే రోజు రాబోతుంది. ఎవరైతే నిన్ను తృణీకరించి అపహాస్యం చేశారో వారు నిన్ను తృణీకరించినందుకు, అపహాస్యం చేసినందుకు సిగ్గుపడే దినం రాబోతుంది. యోసేపు జీవితాన్ని చూడండి. అన్నలందరూ తృణీకరించారు, బానిసగా అమ్మేశారు. ఎవ్వరూ లేని పరిస్థితులలో ఐగుప్తు దేశంలో ఒంటరి వాడై అల్లాడిపోయాడు. కానీ ఒకానొక దినం వచ్చింది, ఆయన రాజు అయ్యాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయనను తృణీకరించిన వారు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన ప్రేమించాడు తప్ప తృణీకరించలేదు. దేవుడు మన అవమానమును ఘనతగా మార్చే దేవుడు. దేవుడు మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. మన తృణీకరించిన వారిని మన పాదాల దగ్గరకు తీసుకొచ్చే దేవుడు. ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానం నాదేనని యేసుక్రీస్తు ప్రభు నామమున నమ్మి స్తోత్రం చెప్పు, ఆమేనను. నువ్వెక్కడెక్కడ తృణీకరించబడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడ ఘనపరచబడుతున్నావు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీ మాట సత్యం. మీరు దినాన మాకిచ్చిన వాగ్దానం, నిన్ను తృణీకరించిన వారు, నిన్ను బాధించిన వారు నీ పాదముల దగ్గరకు వచ్చి పాదాల మీద పడతారన్న మాట, నిన్ను నమ్ముకున్నందుకు నీ కొరకై నింద
అనుభవిస్తున్నందుకు తండ్రి, ఎవరైతే మమ్మల్ని తృణీకరించారో వారందరినీ మా దగ్గరకు తీసుకొస్తున్న గొప్ప దేవుడవు. ఎక్కడైతే మేము తగ్గించబడ్డామో అక్కడే నీ నామ మహిమార్థమై మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.